హాయ్ అండి. అందరికీ నమస్తే. మిస్టర్ యాటిట్యూడ్ రావణ్ పార్ట్ 42 ఎలా ఉందో చూద్దామని చూస్తూ ఉంటుంది ఆద్య. కారు ఆగగానే తనే వెళ్ళి డోర్ తీసి ఊర్వికి చెయ్యి అందిస్తాడు చిన్న నవ్వుతో రాజు. అతని చెయ్యి అందుకుని దిగుతుంది. ఆమె కారు దిగిన వెంటనే ఆద్య కళ్ళు మొత్తం ఊర్వి పైనే ఉన్నాయి. ఏంటి ఇంత అందంగా ఉంది అమ్మాయిని, నాకే ఆమెని చూస్తూ ఉంటే కళ్ళు అస్సలు తిప్పాలి అనిపించట్లేదు అని అనుకుంటుంది. లూజ్ హెయిర్, హాఫ్ కళ్ళీతో ఉన్న ఆమె లాంగ్ హెయిర్, ఫార్మల్లో కూడా ఎక్కడికక్కడ పొదిగి ఉన్న దేహ సౌష్ఠవంతో ఉదయపు భానుడి కిరణాలకి ఇంకా మెరిసిపోతూ కనిపిస్తుంది ఊర్వి. రాజు ఆఫీస్ బయటే ఉండడం చూసి కార్ని సెల్లల్లోకి పోనివ్వకుండా ఆఫీస్ ఎంట్రన్స్ ముందే ఆపడంతో కిందకి దిగిన ఊర్వి బయట ఎండకి కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఉంటే రాజు తన గ్లాసెస్ తీసి తనే స్వయంగా ఊర్వికి పెట్టి ముందుకి పడుతున్న ఆమె హెయ్యర్ని చెవి వెనకాలకి సెట్ చేసి ఆమె చెయ్యి పట్టుకుని లోపలికి వెళ్దాం రా అమ్మా అని తీసుకెళ్తాడు. ఇదంతా కార్ల నుండి చూస్తున్న ఆద్య అతని సాఫ్ట్ బిహేవియర్కి అవాక్కవుతూ ఊర్విని ట్రీట్ చేస్తున్న విధానాన్ని బట్టి లవర్గా ఫిక్స్ అవుతుంది ఆద్య. ఆద్యనే కాదు, అలా దూరం నుండి ఎవరు చూసినా అలానే అనుకుంటారు కదా. ఇంకా వాళ్ళ వెనకాలే కారు పార్క్ చేసి రాజ్ చెప్పినట్టే వెయిటింగ్ హాల్కి వెళ్ళిపోతుంది ఆద్య. ఊర్విని సేఫ్గా ఆఫీస్ చేరే వరకు మనీతో వీడియో కాల్లో ఉన్న ఆయు రాజ్ చేసిన దాన్ని చూస్తూ ఒంటరిగా దొరికితే చాలు నా బంగారాన్ని తను ఓన్గా ఫీల్ అయిపోతాడు, అసలు ఎక్కడ ఉన్నది కూడా చూడకుండా అని రాజ్ కేరింగ్కి నవ్వుకుని మళ్ళీ ఒకసారి మనీకి జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేసి ఆయు తన వర్క్లో పడిపోతారు. ఇక ఎవరి మీటింగ్స్లో వాళ్ళు ఉంటే ఇక టైం లంచ్ బ్రేక్ చేరుకునేసరికి అటు ఊర్వి రాజ్కి కూడా మీటింగ్ అయిపోతుంది. మా లంచ్కి బయటికి వెళ్దామా అని కాకా పడుతూ ఉంటాడు ఊర్విని రాజు. ఎలాగో మార్నింగ్ లేట్ అవుతుందని ఆయుకి చెప్పడంతో అతను మీటింగ్లోనే ఉంటాడు అని తనకి రాజ్తో లంచ్కి వెళ్తున్నానని మెసేజ్ చేసి రాజ్కి ఓకే చెప్తుంది ఊర్వి లంచ్కి వెళ్ళడానికి. మీటింగ్లో ఉన్న ఆయు ఫోన్ నోటిఫికేషన్కి వైబ్రేట్ అవ్వడంతో ఒక్కసారిగా ఓపెన్ చేసి చూస్తాడు. దాన్ని చూసి రాజ్ నెంబర్కి లొకేషన్ షేర్ చేయని మెసేజ్ చేస్తాడు. అది చూసిన రాజు ఒక కన్నింగ్ ఇమేజ్ పెట్టి నేను చెయ్యను, నేను నా క్యూటీ వెళ్తున్నాం, అయినా మధ్యలో నువ్వెందుకు అని పంపుతాడు రాజు. అతని రిప్లైకి పూర్ ఫెలో, నా బంగారు ఎక్కడ ఎప్పుడు ఉంటుందో నాకు తెలీదా అని అనుకుంటూ మనీకి అప్డేట్ చేయమంటాడు. సార్ మీకోసం ఎవరో వెయిటింగ్ హాల్లో మార్నింగ్ నుండి వెయిట్ చేస్తూ ఉన్నారు సార్ అని పిఏ చెప్పడంతో అప్పుడు గుర్తుకు వస్తుంది. రాజ్తో పాటు ఊర్వి కూడా వెళ్ళి చూస్తుంది ఎవరో అని. సోఫాలో హాయిగా నిద్రపోతూ ఉన్న ఆద్యాన్ని చూసి మా నువ్వు ఇక్కడే ఉండు అని ఊర్విని హాల్ ఎంటర్లోనే ఆపి నిద్రపోతూ ఉన్న ఆమె దగ్గరికి రాజు వెళ్ళాడు. అయినా కొన్ని నెలలుగా నిద్ర లేనట్టు కుంభకర్ణుడి సిస్టర్లా నిద్రపోతున్న ఆద్యాన్ని చూసి పక్కన టేబుల్పై ఉన్న వాటర్ గ్లాస్ తీసుకుని ఆమెపై చల్లాడు రాజు. బాబాయ్ వర్షం వర్షం ఆ అని లేచి కూర్చుంది ఆద్య. ఏ అరవకు అని కసురుకుంటాడు రాజు. ఏ నీకు బుద్ధుందా, అలా నీళ్లు కొట్టి నిద్ర లేపుతారా, పిలవచ్చు కదా, మొహం పైన నీళ్లు చల్లారు అని తుడుచుకుంటూ కోపంగా చెప్తుంది ఆద్య. ఆద్య హా మరే మీరు పిలిస్తే లేచేలా పడుకున్నారా, అసలు ఇలాంటి ప్లేస్లో ఎలా నిద్ర పట్టింది తమరికి అని అంటే మీరు కుంభకర్ణుడి చెల్లి అని అలా నీళ్లు కొట్టవలసి వచ్చింది. యూ నన్నే అంత మాట అంటావా నువ్వు అని సోఫా నుండి లేచి రాజుని ఏదో అనబోయిన ఆద్యకి హాల్ ఎంట్రన్స్ దగ్గర ఊర్విని చూసి ఆగిపోతుంది ఆద్య. ఆద్యాన్ని చూస్తూ రాజ్ దగ్గరకు వచ్చి ఎవరు అని అడుగుతుంది ఊర్వి రాజ్ని. నా డ్రైవర్ క్యూటీ అని అంటాడు. ఆద్యాన్ని రెక్లెస్గా చూస్తూ డ్రైవరా, నువ్వు చెప్పేది నిజమేనా అంటుంది. ఆద్య గెటప్ చూసి సన్నగా తెల్లగా బ్రాండెడ్ బట్టలు లిమిట్ అండ్ కాస్ట్లీ జ్యువెలరీతో ఉన్న ఆమెని చూస్తూ లేదండి, మార్నింగ్ జరిగిన గొడవ చెప్పి తనని తను పరిచయం చేసుకుంటుంది ఆద్య. ఈ లోపే రాజు చాలు చాలు ఇక ఆపు అంటాడు.
మీరేమీ అనుకోకండి. మిమ్మల్ని చూస్తే రాజు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినట్టున్నాడు. మాతో లంచ్ చేసి మీరు వెళ్ళిపోండి. నేను రాజుకి చెప్తాను అని అంటుంది. ఊర్వి మాటకి రాజు, క్యూటీ నువ్వు నేను మాత్రమే లంచ్ చేయాలి అనుకున్నాం. ఎవరినెవరినో తీసుకురాకు అంటాడు ఆద్య వైపు కోపంగా చూస్తూ. అది విని ఆద్య కొంచెం ఇబ్బందిగా, థ్యాంక్స్ ఫర్ ది ఇన్వైటింగ్ అండి. ఇంట్లో నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక నేను వెళ్తాను అంటుంది. రాజు వైపు కోపంగా చూస్తూ, లేదండి మార్నింగ్ నుండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు ప్లీజ్ కాదు అనకండి. బై ద వై ఐఎమ్ ఊర్వి, ఆర్మనీ గ్రూప్ డిజైనింగ్ మేనేజర్ని అని పరిచయం చేసుకుంటుంది. ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఐఎమ్ ఆద్య అని సింపుల్గా పరిచయం చేసుకుంటుంది. రాజు ముందు తన బిజినెస్ ఐడెంటిటీని చెప్పడం ఇష్టం లేక, సరే రండి ఆద్య గారు వెళ్దాం అని రాజు వైపు కోపంగా చూస్తూ ముందుకు కదులుతుంది. ఆద్య కూడా కాదు అనలేక సరే అని రాజ్ని ఓ మాదిరి కన్నింగ్ లుక్తో చూస్తూ పూర్వి వెనుకే వెళ్తుంది. ఛ అని ఏమీ చేయలేక రాజ్ కూడా తొందరగా వెళ్ళి ఆద్యని దాటుకుని ఊర్వి పక్కనే చేరి ఆమె చెయ్యి పట్టుకుంటాడు. నన్ను వదిలేసి వెళ్తున్నావా అని అంటూ. క్యూట్గా ఉన్న రాజ్ ఫేస్ని చూస్తూ నవ్వుకుంటూ పద అని వెళ్తుంది. ఆద్య మీ కారు మనీ తీసుకుని మనల్ని ఫాలో అవుతాడు. మనం మన కారులో వెళ్దామని మనీకి విషయం చెప్పి తను వచ్చిన కారులో రాజ్ డ్రైవింగ్ చేస్తే పూర్వి ఆద్యలు వెనకాలే కూర్చుని రెస్టారెంట్కి స్టార్ట్ అవుతారు. అసలు ఆద్య కారులో కూర్చుంది అనే కానీ ఆద్య మనసు అసలు మనసులోనే లేదు. లవర్స్ మధ్య నేనెందుకు అని ఒకటే ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంది. అటు ఇటు చూస్తూ ఆద్య ఇంకా ఫ్రంట్ మిర్రర్ నుండి తనని తినేసేలా చూస్తూ ఉన్న రాజ్ని చూడగానే, హా వీడితో కాసేపు ఆడుకోవాలి, నాతోనే గేమ్స్ ఆడతాడా, నన్ను డ్రైవర్ అంటాడా అని తన ఇబ్బందిని ఫీల్ని ఆద్య కాసేపు పక్కన పెట్టి ఊర్వితో కాసేపు డిజైనింగ్ ముచ్చట్లో పడిపోతుంది. కాసేపటికి రెస్టారెంట్ ముందు కారు ఆగగానే రాజ్ దిగి ఊర్వి వైపు వచ్చి డోర్ తీసి చెయ్యి అందిస్తాడు రాజు. చెప్పినా వినడు అని ఊర్వి కూడా ఇక చిన్నగా నవ్వుతూ చెయ్యి అందించి దిగి ముగ్గురు కలిసి లోపలికి వెళ్లారు. ఊర్విని టేబుల్పై ముందు చైర్లో జరిపి కూర్చోబెట్టి తను కూడా కూర్చుంటాడు. ఇంకా ఆద్య వైపు సీరియస్ లుక్తో. అసలు ఆద్య అతను ఊర్విని ట్రీట్ చేసే విధానం, తనని చూసుకునే విధానం చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. ఇంకొక వైపు ఎందుకో కొంచెం ఇబ్బందిగా కూడా ఉంది ఆద్యకి. ఎందుకో మరి. కానీ ఊర్వి అప్పటికే చాలా ఫ్రీగా కలిసిపోవడంతో రాజ్ని చూస్తూ కొంచెం కోపంగానే ఉంది. ఊర్వికి ఎదురుగా ఉన్న సీట్లో కూర్చుంది. క్యూటీ నువ్వే ఆర్డర్ ఇవ్వమా. లేదు రాజ్, ఆద్య కూడా మనతో ఉంది కదా, తనకు కూడా ఏది ఇష్టమో కనుక్కొని ఆర్డర్ చేసుకుందాం అని ఆద్య వైపు చూస్తుంది ఊర్వి. మా అది కాదు రాజ్, ఇక ఆపు. ఆద్య ప్లీజ్ మీరు ఆర్డర్ చేయండి, తర్వాత నేను చేస్తాను. బిల్ గురించి ఆలోచించొద్దు, రాజ్ చూసుకుంటారు అని అంటుంది. సరే అండి అని రాజు వైపు పొగరుగా ప్లస్ కన్నింగ్గా చూసి మెనీ కార్డ్ తీసుకుని రెసిపీకి ఒకటి ఆర్డర్ పెడుతుంది. ఏ నీకేనా లేక ఈ హోటల్ వాళ్ళకా, మొత్తం అందరికీ ఆర్డర్ చేస్తున్నావా ఏంటి అని అంటాడు రాజు. రాజ్ ఆపు, అయినా ఏంటి నువ్వు, తనని ఆర్డర్ చేయనివ్వు. మీరేమీ అనుకోకుండా ఆద్య గారు, తనకి అసలు గర్ల్స్తో ఎలా మాట్లాడాలో తెలీదు అని అంటుంది ఊర్వి. ఇక ఆద్య మూతిని కోపంగా ముడిచి చాలండి అని అంటుంది. దీని ఆశలు అసలు మామూలుగా లేవుగా. ఊర్వి కూడా లైట్గా సలాడ్స్ మిల్క్ షేక్ ఆర్డర్ ఇచ్చి రాజ్ కోసం ఒక చైనీస్ రెసిపీ ఆర్డర్ చేస్తుంది. అది చూసి రాజు, చూడు ఆర్డర్ అంటే ఎలా చెయ్యాలో, ఓ బకాసురుడి సిస్టర్లా కాదు, నేను వెళ్ళిపోతా, మీరు నన్ను ఇలా ఇన్సల్ట్ చేస్తున్నారు అని చైర్లో నుండి లేవబోతుంది ఆద్య. ఆద్య ఆద్య ప్లీజ్ నా కోసం, చెప్పాను కదా మీకు, తనంతే, కూర్చో నువ్వు. రాజ్ తనకు సారీ చెప్పు. నేనా, నో నెవర్. అతను సారీ చెప్తేనే నేను ఉంటా, లేకపోతే నేను ఉండను. పో, ఎవడుండమన్నాడు. నేనేమీ కావాలని రాలేదు, నన్ను ఊర్వి గారు పిలిస్తేనే వచ్చా. రాజ్ రాజ్ నువ్వు సారీ చెప్పు తనకి అని అంటుంది కొంచెం కోపంగా ఊర్వి. ఇంకా ఊర్వి వైపు చూసి ఆద్యని చూస్తూ సారీ కూర్చో, మళ్ళీ ఏమీ అనను అని బుద్ధిగా కూర్చున్నాడు రాజు. అసలు ఎందుకో ఏంటి అని అడగకుండా
అంత సింపుల్‌గా ఊర్వి చెప్పు అనగానే చెప్పేసిన రాజుని చూస్తూ ఆద్య కూడా కూర్చుంది. ఊర్వి ముందున్న వాటిని నీట్‌గా అడ్జస్ట్ చేస్తూ ఉన్నాడు. అతని కేరింగ్‌కి ఆద్యకి ఆశ్చర్యం వేసింది. వాళ్ళని అలానే చూస్తూ ఉంది ఆద్య. ఒక విచిత్రాన్ని చూస్తున్నట్టు. అతని ప్రేమ అంతా అతని కళ్ళల్లోనే తెలుస్తుంది. ఒక పువ్వుని చూసుకుంటున్నట్టు చూస్తూ ఉన్నాడు. ఇక ఫస్ట్ టైం ఒక అబ్బాయి ప్రేమిస్తే అమ్మాయిని ఇంత బాగా చూసుకుంటాడా అనిపించింది ఆద్యకి. ఇంతలో వీళ్ళు చేసిన ఆర్డర్ వస్తే టేబుల్‌పై పెడుతున్న ఐటెమ్స్‌ని చూసి ఊర్వికి ఆశ్చర్యంగా అనిపించింది. రాజు వైపు చూసింది. ఎందుకంటే అక్కడ ఊర్వి, ఆద్య ఇచ్చిన ఐటెమ్సే కాకుండా ఇంకా ఎక్స్‌ట్రా కూడా పెడుతూ ఉండడంతో, "మేము ఇవన్నీ ఆర్డర్ చేయలేదు కదా! ఇవెందుకు తీసుకొచ్చారు?" అని అంటుంది ఊర్వి. "అది సార్ ఇచ్చారు మేడం" అని అంటాడు వెయిటర్. "నేనా? నేనివ్వలేదు కదమ్మా" అని అయోమయంగా అంటాడు రాజు. రాజ్ సార్ కాదు మేడం, అదిగో అక్కడ ఉన్నారు చూడండి అనే వెయిటర్ ఎంట్రన్స్ వైపు చూపిస్తాడు. అప్పుడే ఇక స్టైల్‌గా లోపలికి బ్లేజర్ బటన్ పెట్టుకుంటూ ఎంటర్ అవుతాడు మన ఆయు. ఒక్కొక్కరి రియాక్షన్ ఏంటో చెప్పండి. వస్తున్నాడు. మమ్మల్ని కొద్దిసేపు కూడా ఉండనివ్వడు. నా క్యూటీని నాకు ఒంటరిగా కూడా వదలడు అని రాజ్ తల కొట్టుకుని ఆద్య వైపు చూస్తాడు. వెయిటర్ చెప్పినట్టే వెనక్కి తిరిగి చూసి ఆయువుని ఒక్కసారిగా చూస్తూ ఉండిపోతుంది ఆద్య. అబ్బా! ఏమైనా ఉన్నాడా? ఎంత అందంగా ఉన్నాడో! అసలు ఆ స్టైల్ చూడు, ఆ హైట్ చూడు, అసలు ఆ కలర్ చూడు అని తనలో తానే అనుకుంటూ నోరు తెరిచి చూస్తూ బటర్‌ఫ్లైలా ఎగురుతూ ఉంటుంది తనకి లోపల. ఆమె అనుకుంటూ ఉన్నది అర్థమయ్యి, "మరీ అంతలా తిరక్కు, మెడ అలాగే ఉండిపోతుంది" అని మెనూ కార్డ్‌ని ఆద్య ముందు విసురుగా టేబుల్‌పై సౌండ్ వచ్చేలా వేస్తాడు రాజు. "అయినా నీకేంటి? నేను చూస్తే?" "చూద్దువులే కానీ, ముందు అక్కడి నుండి లేచి వెళ్ళి నా ఎదురుగా కూర్చో" అని అంటాడు రాజు. ఎందుకు? నేను కూర్చోను. అయినా నాకిక్కడే బాగుంది. నేను వెళ్ళను. నువ్వే వెళ్ళు కావాలంటే. నేను ఊర్వికి ఎదురుగానే కూర్చుంటాం. అక్కడ కూర్చుంటే నీ ఫేస్ చూస్తూ తినాలి. నా వల్ల కాదు అంటుంది ఆద్య. మరి ఆయు ఎంట్రీతో ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.